కాక బ్యాక్ని మొత్తం కంప్లీట్గా బిల్డ్ చేయాలంటే చెప్తున్నా కదా, ఈ వీడియోలో అయితే మీకు ఆ ఎక్సర్సైజెస్ పెట్టినా ఎట్లా బిల్డ్ చేయాలో చెప్తున్నా కదా. నేను గిట్ట అవే ఫాలో అయ్యి నా బ్యాక్ని ఇంతవరకు తీసుకొచ్చిన. ఫస్ట్ ఏం లేదు, చాలామంది పుల్అప్స్ చేస్తారు కానీ ఫాస్ట్ రెపిటేషన్స్ చేస్తారు. సో ఈ విధంగా 4-5 రెపిటేషన్స్ వచ్చిన 3 or 4 సెట్స్ చేసుకొని ఎంత స్లో అయితే అంత స్లోగా, ఇప్పుడు నేను ఎట్లా కంట్రోల్ చేసి కొడుతున్నో అట్లా కంట్రోల్ చేసి కొట్టుర్రి. చెప్తున్నా కదా, ఇదే పుల్అప్స్ తోటి మీ బ్యాక్ అయితే మస్తు బ్రాడ్ అవుతుంది. 100% గ్యారంటీ ఇస్తున్నా. ఫాస్ట్ రెపిటేషన్స్ కాకుండా ఇంత ఇదే పొజిషన్లో రావండి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఫ్రంట్ పుల్. ఈ విధంగా పట్టుకొని చాలా లాంగ్ పట్టుకోకుండా చాలా క్లోజ్ పట్టుకోకుండా ఈ విధంగా పట్టుకుంటే మీ అప్పర్ ల్యాట్స్ టార్గెట్ అవుతాయి. దీంతో మీ అప్పర్ ల్యాట్స్ మస్తు బ్రాడ్ అవుతాయి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఫ్లాట్ పుల్లి కేబుల్ పుల్ అవ్వరు. ఇది వచ్చేసి మన లోవర్ ల్యాట్స్ని టార్గెట్ చేస్తుంది. ఇది వచ్చేసి కేబుల్ పైన ఎంతవరకు అయితే అంతవరకు కంట్రోల్ చేసి స్లోగా తీసుకుని రండి. మీ బ్యాక్ అయితే మస్తు బ్రాడ్ అవుతుంది. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఏంటంటే రేర్ డెల్స్ని మన బ్యాక్ కిందకే ఇంక్లూడ్ చేస్తాం, ఎందుకంటే బ్యాక్ సైడే ఉంటాయి. సో ఇది వచ్చేసి మన బ్యాక్ వర్కౌట్లో యాడ్ చేసుకొని రేర్ కేబుల్ ఫేస్ పుల్లి చెప్తున్నా కదా, జబర్దస్త్ ఉంటుంది. ఇది గీట వేరియేషన్ కంప్లీట్ బ్యాక్ అంటే మన రేర్ సీట్ వస్తాయి. సో ఈ వేరియేషన్ గిట్ట యాడ్ చేసుకొని మీకు మంచి బ్యాక్ని బిల్డ్ చేయాలంటే, దాని తర్వాత నెక్స్ట్ లాస్ట్ వేరియేషన్ వచ్చేసి ట్రాప్స్. చాలామంది షోల్డర్స్లో ట్రాప్ చేస్తారు. సో మన ల్యాట్స్ ఎంతవరకు బ్రౌడ్ ఉంటాయో ట్రాప్స్ గిట్ట అంతకన్నా ఎక్కువ ఉండాలి, అప్పుడు కంప్లీట్ బ్యాక్ ఉంటుంది.